వైఎస్ జగన్ గారికి ఒక్క నిమిషం కూడా ఐ రిపీట్ ఒక్క నిమిషం కూడా ఎమ్మెల్యేగా కొనసాగే అర్హత లేదు. వెంటనే రిజైన్ చేయాలి. అట్ ద సేమ్ టైమ్ ఇండియాలో రాజకీయం చేసే హక్కు లేదు. 2009లో ఎంపీ అయ్యారు. ఇప్పటి వరకు 15+ ఇండిపెండెన్స్ డేస్, 15+ రిపబ్లిక్ డేస్ ఎళ్ళాయి. ఎన్నిసార్లు జెండా వందనం చేశారు? ఒక ఇండియన్ గా, ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా జెండా వందనం చేయడానికి కూడా బయటికి రాలేనంత బిజీగా ఉన్నారా? పాయింట్ ఏంటంటే డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళందరికీ పని లేకుండా ఖాళీగా ఉండి జస్ట్ ఫోటోగ్రాఫ్స్ కోసం జెండా ఎగరేశారు. కానీ వీళ్ళందరినీ మించిన బిజీగా వైఎస్ జగన్ ఉన్నారా? జెండా వందనం చేయలేని వ్యక్తి ఫార్మర్ సీఎం గా ఉండటం సిగ్గుచేటు. అట్ ద సేమ్ టైం మళ్ళీ సీఎం పదవి కోసం ప్రాకులాడటం ఏమాత్రం కరెక్ట్ కాదు. 97 ఇయర్స్ ఏజ్ లో ఎల్కే అద్వానీ జెండా వందనం చేశారు. 95 ఇయర్స్ ఏజ్ లో దేవేగౌడ, మన్మోహన్ సింగ్ సెషన్ కి అటెండ్ అవుతున్నారు. కానీ అసెంబ్లీకి అటెండ్ అయ్యేంత టైం లేదు. జెండా వందనం చేసేదానికి టైం లేదు. మరి ఏం చేస్తున్నట్టు? ప్రతి ఇండియన్, ప్రతి పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఫాలో అవ్వాల్సిన రూల్ ఉంటుంది. నేషన్ ఫస్ట్. అది ఫాలో అవ్వలేని వాళ్ళు వాళ్ళ పదవులకి రాజీనామా చేయాలి. డీప్ రీసెర్చ్ చేసిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే నేషనల్ యాంథమ్ కరెక్ట్ గా పాడలేదని, నేషనల్ యాంథమ్ ని డిస్రెస్పెక్ట్ చేశారని వైఎస్ జగన్ గారి మీద సైబరాబాద్ పోలీసులు కేసు ఫైల్ చేశారు. సో ఆ కారణం చేత 2009 నుంచి ఇప్పటి వరకు జస్ట్ సీఎం గా ఉన్నప్పుడు మాత్రమే జెండా వందనం చేశారా?